హాయ్! హలో అందరికీ. మీరు ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద హనుమాన్ విగ్రహాన్నయితే చూడాలనుకుంటున్నారా? అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేసేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇదొచ్చేసి దామన్‌జోడి భారతదేశంలో ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం అండి. ఇదొచ్చేసి మెయిన్ సెంటర్ ఇక్కడ టౌన్‌షిప్ ఉంటుందనమాట. టౌన్‌షిప్ లోపలికి వెళ్తేనే మనకి మనం హనుమాన్ మందిర్ అయితే మనం చూడొచ్చనమాట. దామన్‌జోడి అండి ఇదొచ్చేసి. ఇప్పుడు మనం టౌన్‌షిప్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ మంచి ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి మనకి టౌన్‌షిప్ లోపలికి వెళ్ళాలి. నాల్కో టౌన్‌షిప్ అన్నమాట ఇదొచ్చేసి. అదైతే మనకి బైక్‌లవి వస్తున్నాయి కదా! అవైతే మనం హనుమాను మందిర్‌కి వెళ్ళే వే అన్నమాట. మీకు దూరం నుంచి కూడా కనపడుతుంది. మీకిప్పుడు నేను చూపిస్తాను. ఇది మనకి ఎంట్రన్స్. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. రీసెంట్‌గానే ఇక్కడ ఏమంటారు హనుమాన్ జయంతి చేసేసారండి. మనకన్నా ముందు చేసేసుకుంటారు వీళ్ళు. అందుకని ఆ కర్రలు ఇవన్నీని ఒక మంచి జాతరలా చేస్తారట. అప్పుడొస్తే అస్సలు ఖాళీ ఉండదంట. మనమైతే అప్పుడు రాలేదు. కానీ నేను ఫస్ట్ టైం రావడం అండి. నాకొచ్చిన తర్వాతే తెలిసింది. ఎవరైనా ఈ వీడియో చూడాలి అనుకుంటే నేను అక్కడి నుంచి నేను లైవ్ చేశానండి. థంబ్‌నెయిల్ అయితే దామన్‌జోడి హనుమాన్ మందిర్ అని ఉంటుంది. ఎవరైనా చూడాలంటే వెళ్ళిన లైవ్ చూడండి. ఫుల్ వీడియో షార్ట్ కదండి. లైవ్ చేశాను అక్కడి నుంచి. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్ దాంట్లో ఉంటుంది. అండ్ ఆ టెంపుల్ ఇంకా క్లియర్ కట్‌గా అయితే నేను చూపించాననమాట. మాక్సిమం 1 అవర్ చేసి చూపించాను మీకక్కడ. చూడండి దూరం నుంచి హనుమాన్ మందిర్ ఎలా కనపడుతుందో. మన చుట్టుపక్కల ఏరియా నుంచి కూడా ఈ హనుమాన్ మందిర్ మనకు కనపడుతుందంట. ఇదొచ్చేసి ఎంట్రన్స్ అండి. మనకి ఎలా ఉందో తెలుసా? రాజకోటలోకి వెళ్తాం చూసారా? అలాగే ఎంట్రన్స్ ఉండి పెద్ద పెద్ద గేట్లవి ఉన్నాయన్నమాట. లోపల చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా పెద్ద ఏరియా అండి. మొత్తం గ్రీనరీ. ఇక్కడ చాలా రకాల పూల తోటలు, గులాబీలు ఎన్ని రకాలుంటే అన్ని రకాలు, మామిడి చెట్లు ఇవన్నీ నాటారండి. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇది హనుమాన్ విగ్రహం హైట్ వచ్చేసి నేల నుండి 108.9 అడుగులండి. 33.1 మీటర్ ఎత్తులో ఉంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద హనుమాన్ విగ్రహం అండి ఇదైతే మనకి. ఇక్కడ సాయిబాబా మందిరం, జగన్నాథ ఆలయం ఇంకా చాలా ఆలయాలు ఉంటాయన్నమాట మనకి కోరాపుట్‌లోను, దామన్‌జోడిలో. అలాగే మీలో ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే కన్ఫర్మ్ వెళ్ళండి. ఇక్కడ చాలా అంటే చాలా బావుంది. అలాగే మొత్తం హనుమాన్ విగ్రహం ఎదురుగా వాటర్ అయితే పెట్టారన్నమాట. వాటర్ ఫౌంటైన్ టైపు. అలాగే రకరకాల పువ్వులున్నాయి. అండ్ మొత్తం సన్‌ఫ్లవర్‌లేసారండి. సన్‌ఫ్లవర్ మొత్తం అయిపోయినట్టున్నాయి. ఓన్లీ విత్తనాలు అవి ఉన్నాయి. అవి విడిచినప్పుడు ఇంకా విగ్రహం అక్కడి నుంచి చూస్తే ఎంత బావుంటుందేమో కదా! ఇవి ఎన్ని ఎకరాలో ఏమో తెలీదు గానండి. చాలా అంటే చాలా బావుంది. కళ్ళు చెదిరిపోయినాయి అసలు చూడటానికి. అక్కడ వాళ్ళు చేసింది గాని, ఇక్కడ పెట్టినయి గాని మొత్తం అన్నీ మనం ఫోటోస్ అయి తీసుకోవచ్చు. టచ్ చేయడానికి లేదు గానీ. అలాగే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎవరైనా చూడాలనుకుంటే నా ఛానల్‌లోకెళ్ళి లైవ్ అయితే చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.